అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. 5 ప్రశ్నలు అనే కథలోని ఆఖరి భాగం. ధీరసింహుడు మరునాడు సులోచన వద్దకు వచ్చి, నీ తరువాత ప్రశ్న ఏమిటి అని అడిగాడు. సులోచన అతన్ని మర్యాద చేసి కూర్చోపెట్టి, ఓయి ధీరసింహుడా, ఇక్కడకు ఈశాన్య దిక్కున శబ్దభేది అనే పర్వతం ఉన్నదట. ఆ పర్వతం లోపల ఏమి చిత్రం ఉన్నదో, దాని అవతల ఏ దేశం ఉన్నదో కనుక్కు రావాలి. ఇదే నా ఆఖరు ప్రశ్న అంటూ చెప్పింది. ధీరసింహుడు మునపటిలాగానే ఆమె వద్ద గడువు తీసుకొని ఈశాన్య దిశకు బయలుదేరాడు. చాలా దూరం నడిచి వెళ్ళి ధీరసింహుడు ఒక వింత దేశంలో ప్రవేశించాడు. ఆ దేశంలో ఎక్కడ ఒక్క గోరీ గాని శ్మశానం గాని అతనికి కనపడలేదు. ఆ విడ్డూరానికి ఆశ్చర్యపోతూ ధీరసింహుడు పోయి ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికి ధీరసింహునికి నకనకమని ఆకలి అవుతున్నది. ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా ఎదుటి ఇంటిలో నుంచి ఒక గృహస్థు యువతలికి వచ్చి అతనిని కుశల ప్రశ్నలు వేసి ఆదరించి తన ఇంటికి అతిథిగా తీసుకువెళ్ళాడు. వడ్డన జరిగింది. భోజనాలు అవుతూ ఉండగా గృహస్థు ధీరసింహునితో, మీ దేశంలో మీరు ఎన్నో రకాల పదార్థాలు ఆరగించి ఉంటారు, కానీ ఈ పదార్థం మాత్రం రుచి చూచి ఉండరు అంటూ విస్తట్లో ఒకవైపున వేలు పెట్టి చూపాడు. అయితే అది ఏమిటి అని ధీరసింహుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదే నరమాంసం అని గృహస్థు జవాబు చెప్పే వరకు ధీరసింహుడు, పాపాత్ముల్లారా, ఇటువంటి పనుల మీ దేశంలో చేసేది అని కోపగించి లేచిపోబోయాడు. అప్పుడు గృహస్థు అతన్ని సముదాయిస్తూ, అయ్యా, జబ్బు పడిన వాళ్లను ముసలి వాళ్లను చంపి తినివేయడం మా దేశాచారం. అందువల్లనే మీకు అటువంటి వాళ్ళెవరు ఇక్కడ కనిపించరు. పోనీ అంతగా మీకు ఇష్టం లేకుంటే ఈ పదార్థం తినడం మానివేయండి అంటూ అతనికి పాలు, పండ్లు, మరికొన్ని శాకాహారాలు తెప్పించి పెట్టాడు. గృహస్థు చెప్పిన ఈ బోగట్టా వినగానే అప్పటికి తెలిసి వచ్చింది ధీరసింహునికి, ఆ దేశంలో ఒక్క శ్మశానం గాని ఒక్క గోరీ కానీ ఎందుకు కనిపించలేదు. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ కొంత దూరం వెళ్ళగా ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణ ప్రజలను శబ్దభేది పర్వతాన్ని గురించి కనుక్కుంటే ఇంకా 10 కోసులు దూరం పోవాలన్నారు. సరేనని తీరిగా బయలుదేరిపోయే వరకు మరొక పట్టణం తగిలింది. అక్కడ కూడా బోగట్టా చేయగా మరొక్క కోసుడు దూరం పోయి కనుక్కో అన్నారు. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళగా మరొక పట్టణం తగిలింది. ఆ ఊరి వారిని అడిగితే ఇంకొక మైలు దూరంలో ఉన్నది ఆ పర్వతం అని చెప్పారు. కొంచెం సేపు ఆ పట్టణంలోనే విశ్రమించి చివరకు ధీరసింహుడు పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతం ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ అతను ఎలానో శ్రమపడి ఎక్కాడు. ఆ పర్వతం చూడడానికి మామూలు అన్ని పర్వతాల లాగానే ఉన్నది, కానీ విశేషాలేమీ కానరాలేదు. కనీసం చెట్లు మొక్కలు అయినా కనిపించలేదు. పచ్చగడ్డి మాత్రం అంతటా పరుచుకొని ఉన్నది. ఆ పచ్చగడ్డి లేని చోట లోపలి నుంచి ఎర్రటి రాళ్ళు తొంగి చూస్తున్నాయి. వింతలేమైనా కనిపిస్తాయేమోనని చాలాసేపు కనిపెట్టి ఉండి ఏమీ కనపడపోయేసరికి ప్రాణం విసిగి ధీరసింహుడు పర్వతం మీద నుంచి దిగి వచ్చేశాడే గాని పట్టుదల గీరల ధీరసింహుడు ఊరుకుంటాడా? ఎంతకాలమైనా సరే అక్కడనే ఆగి ఆ పర్వతం యొక్క పుట్టు పూర్వోత్తరాలు కనుక్కొని కానీ పోకూడదని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అతను ఆ పట్టణంలోని ఒక సత్రంలో బస చేశాడు. అతని మంచితనం వల్ల అక్కడి వారందరూ స్నేహితులయ్యారు. అందులోనూ ముఖ్యంగా వీరవర్మ అనే యువకుడు ధీరసింహునికి ప్రాణ స్నేహితుడయ్యాడు. వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఒక్క క్షణమైనా ఉండలేకపోయేవారు. ఈ విధంగా కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజున వీరవర్మ ధీరసింహుడు కలిసి ఆ పట్టణపు బజారులో తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది. కానీ కలకల్లాడుతూ దీపాలు ఉండడం చేత బజారంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. స్నేహితులిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ బజారు వెంబడి పచార్లు చేస్తూ ఉండడంతో శబ్దభేది పర్వతం ఉండే దిక్కు నుంచి రా రా శీఘ్రం రా అనే పెద్ద కేక వినిపించింది. ఆ కేక మానవుల కంఠస్వరంలాగా కాక పర్వతంలో నుంచి బయలుదేరిన
మేఘ గర్జనలాగా ఉన్నది. తక్షణమే ధీరసింహ వీరవర్మలకు ఎదురుగా తిరుగుతూ ఉన్న గుంపులో నుంచి ఒక మనిషి ఆ కేక వినిపించిన దిక్కుగా వెర్రివానిలా పరిగెత్తుచొచ్చాడు. అప్పుడు ఆ మనిషి ముఖం అదోలాగా అయిపోయింది. వాని కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి. అతనికి తన శరీరము, బయట ప్రపంచము రెండూ తెలియకుండా పోయినాయి. వాని వెంట ధీరసింహుడు కూడా కొంత దూరం పరిగెత్తాడు. ఇంతలో నలుగురు కలిసి వాణ్ణి ఆపుచేయగా వాడు వెనక్కి తిరిగి వచ్చాడు. తర్వాత ధీరసింహుడు వానితో ఇంకెప్పుడు ఇలా చేయకు అని మందలించి పంపి స్నేహితుడైన వీరవర్మను ఆ కేక ఏమిటి, ఈ మనిషి ఆ వైపు పరిగెత్తడమేమిటి, దీని రహస్యం వివరించి చెప్పవలసింది అని ఆత్రంతో ప్రశ్నించాడు. అప్పుడు వీరవర్మ అతనితో ఓయి నేస్తం, ఆ కేక ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇటువంటి శబ్దం ఆ పర్వతంలో నుంచి వస్తుందని మాత్రం అందరికీ తెలుసు. ఆ శబ్దం ఎవరినైతే పిలుస్తుందో వాడు ప్రపంచాన్ని మర్చిపోయి పర్వతం వైపు వెర్రిగా పరుగులెత్తుతాడు. అలా పరిగెత్తుకుపోయిన వాళ్ళల్లో ఒకళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ళ కోసం దుఃఖించి ప్రయోజనం లేదు. అందుకనే అలా పోయిన వాళ్ళను గురించి ఈ పట్టణంలో ఎవరూ విచారించరు అని చెప్పారు. ధీరసింహుడు నలుదిక్కులా కలయిజూచాడు. ఆ పోయిన వాణ్ణి గురించి నిజంగానే ఎవరికీ పట్టినట్టే కనిపించలేదు. ఆ సంగతి అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆలోచనలో మునిగి అతను తన బసకు తిరిగి వెళ్ళాడు. ఇలా వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఒక రోజున వీరవర్మ, ధీరసింహుడు మామూలుగా బజారులో షికారు చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజున మునుపటి మోస్తరుగానే ఆ పర్వతం మీద నుంచి రా రా శీఘ్రం రా అనే కేక వినిపించింది. ఈ కేక ఎవరిని ఉద్దేశించిందో, ఈసారి ఎవరు వంతోనని ధీరసింహ అక్కడున్న అందరి వైపు పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతను అలా చూస్తుంటూ ఉండగానే తన ప్రాణమిత్రుడైన వీరవర్మ అతని చేయి విడిపించుకొని పర్వతం వైపు వెర్రిగా పరుగులెత్తన ఆరంభించాడు. అప్పుడు ధీరసింహుడు గ్రహించాడు, ఇప్పుడు వచ్చిన పిలుపు తన ప్రాణ స్నేహితుడైన వీరవర్మ కోసమేనని. సరే, ఏమైనా కాని ఈసారి ఈ పర్వతం యొక్క రహస్యం కనుక్కొని తీరాలి అని నిశ్చయించుకొని అతను విడవకుండా తన స్నేహితుడైన వీరవర్మను వెంబడించాడు. కొంతసేపటికి వారిద్దరూ ఒకరి వెనక ఒకరు ఆ కొండ దాపునకు చేరుకున్నారు. ఇద్దరూ కొండ ఎక్కడానికి ప్రారంభించారు. పైకి కొంత దూరం వెళ్ళగా వారికి ఒక బండరాయి అడ్డు వచ్చింది. వీరవర్మ ఆ రాయి అంచు పట్టుకొని దూకే వరకు ఉపాయశాలి అయిన ధీరసింహుడు అతని కాళ్ళు పట్టుకొని అతనితో పాటు అవతల వైపుకి దూకాడు. అదంతా పచ్చికతో నిండిన ఒక పెద్ద మైదానం. ఆ మైదానంలో ఒకరి వెనక ఒకరు పరుగులెత్తుతూ ఉన్నారు. ధీరసింహుడు ఎన్ని కేకలు వేసినా అతని స్నేహితుడు పలకనే లేదు. ఇలా మరికొంచెం దూరం వెళ్ళగా చూస్తూ ఉండగానే అతని ముందు ఒక్క 10 గజాల దూరంలో బ్రహ్మాండమైన శబ్దం చేస్తూ భూమి బద్దలైంది. వీరవర్మ దానిలో పడిపోయి మాయమైనాడు. వెంటనే భూమి ఎప్పటిలాగానే మూసుకుపోయింది. చూస్తే భూమి బద్దలైన ఆనవాళ్ళు ఏమీ కనబడక పచ్చికతో మామూలుగానే కప్పబడి ఉన్నది. చేసేది లేక ధీరసింహుడు పర్వతానికి అవతలి పక్కన ఏముందో చూచి వద్దామనే ఉద్దేశంతో ఆ దిక్కుకు నడిచి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి అతని కాళ్ళు పట్టుకుపోసాగాయి. కన్నుల్లో నుంచి మంటలు బయలుదేరినాయి. అక్కడ భూమి అంత వేడిగా ఉంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పెనంలా కాలిపోతున్నది. ఈ వెచ్చదనానికి కారణం ఏమిటా అని అతను ఊహిస్తూ మరికొంచెం దూరం పోయే వరకు అతని కనుల ముందు ఒక భయంకరమైన అగ్ని నది ప్రవహిస్తున్నది. ఆ నదిలోని మంటలు తరంగాలలాగా లేస్తూ ఆకాశానికి అంటుతున్నాయి. ఇటువంటి నది ఎక్కడా చూడలేదే, దీనిని దాటడం ఎలాగా భగవంతుడా అని ధీరసింహుడు తీవ్రంగా యోచిస్తూ ఉండగా నిప్పుకు కూడా కాలని ఒక చిత్రమైన నావ ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. అతని ధైర్యంతో ఈ చిత్రమేమిటో చూద్దామని ఉద్దేశించి దేవుని తలుచుకొని ఆ నావ ఎక్కి కూర్చున్నాడు. కనుమూసి తెరిచేటంతలో ధీరసింహుడు ఈ అగ్ని నదికి అవతల ఒడ్డు చేరుకున్నాడు. ఈ సంఘటనకు ఆశ్చర్యపోతూ అతను మళ్ళీ ఆనందంగా నడక సాగించాడు. కొంత దూరం పోయేటప్పటికి అక్కడి భూమి అంతా దగదగా వెండిలా మెరిసిపోతుంది. అక్కడ ఒక నది ప్రవహిస్తున్నది. అందులో నీరు తెల్లగా వెండిలాగా ఉన్నది. ఈ నీరు తాగడానికి పనికి వస్తుందేమోనని ధీరసింహుడు నదిలో చేయి ముంచేసరికి ఆ చేయి కాస్త వెండిదైపోయింది.
ఇంతలో ఆ నదిలో నుంచి ఒక నావ రాగా దానిలో ఎక్కి కూర్చున్నాడు సాహసుడైన ధీరసింహుడు. ఆ నావలో మనుషులెవ్వరూ లేరు. కానీ ఒక గిన్నెలో దివ్యమైన భోజనము, లోటాతో మంచినీళ్లు మాత్రం అమర్చి ఉన్నాయి. ఆకలి వేస్తున్నప్పటికీ అతను ఇవి ఎవరి కోసమో, మనమెందుకు తాకాలి అని తలచి ఊరుకున్నాడు. అతను అలా సంశయిస్తూ ఉండగా నదిలోని చేప ఒకటి తల బయటికి పెట్టి, ధీరసింహ, ఇవి నీకోసమే, తీసుకో అని చెప్పేసరికల్లా అతను ఆకలి దప్పులు తీర్చుకొని విశ్రాంతి కోసం ఒక క్షణం పడుకున్నాడు. తరువాత మెలకువ వచ్చి అతను కళ్ళు విప్పేటప్పటికీ మునుపటిలాగానే అవతలి ఒడ్డున ఉన్నాడు. ఈ సంఘటనలన్నీ దైవికములే అని నమ్మి ధీరసింహుడు మళ్ళీ సహజమైన ఉత్సాహంతో నడిచిపోజొచ్చాడు. మరి కొంచెం దూరం అతను సాగిపోగా అక్కడ భూమి అంతా 12 వన్నె బంగారంలాగా తలతలా మెరిసిపోతున్నది. అక్కడ నేల మీద నవరత్నాలు, రకరకాల మణులు కుప్పలు కుప్పలుగా పూసి ఉన్నాయి. ఆ రత్నాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రాజ్యం ఖరీదు చేస్తుంది. ధీరసింహుడు ఈ రత్నాలను పంచెలో పట్టినన్ని మూట కట్టుకున్నాడు. కానీ ఇంతలో ఓయి ధీరసింహ, అందులో ఆ రత్నాలను మాత్రం నీ వద్ద ఉంచుకో, తక్కిన వాటిని పారవేయి. రత్నాలు మానవుల కొరకు కాదు, లోభించినావంటే కీడు మూడుతుంది సుమా అంటూ ఒక వాణి పలికింది. ఆ ప్రకారం అతను 6 రత్నాల మట్టుకు అట్టే పెట్టుకొని తక్కినవన్నీ విసిరి పారవేశాడు. ఆ రత్నాలు పట్టుకొని ధీరసింహుడు అలా కొంత దూరం పోయే వరకు అతని ఎదుట ఒక విచిత్రమైన నది ప్రవహిస్తున్నది. అందులోని జలమంతా బంగారపు జలమే. ఈ వింత ఏమిటా అని అలా ఆలోచిస్తూ ఉండగా ఒక బంగారు నావ ఒడ్డుకు వచ్చింది. అందులో ఎక్కి ఇదివరకు లాగానే నదిని దాటి కొంత దూరం నడవగా మరి ఒక నది కనిపించింది. తీరా చూడగా ఈ నదిలో నీళ్లు మామూలు మంచినీళ్లే. దీనిలో అతని చేతులు కడుక్కునేసరికి ఇది వరకు వెండి చేయిగా మారిపోయిన ధీరసింహుని చేయి మామూలుగా వచ్చేసింది. కానీ గోళ్లు మాత్రం వెండివిగానే ఉండిపోయాయి. తరువాత అతను ఒక అడవి దాటి మళ్ళీ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామస్తుల్ని కలుక్కోగా సులోచన ఉండే పట్టణం అక్కడికి చాలా దగ్గర అని తెలియవచ్చింది. అప్పుడు ధీరసింహుడు దారి తెలుసుకుని కౌశాంబి నగరం చేరుకొని సులోచన భవనానికి వెళ్ళాడు. ధీరసింహుడు వచ్చిన సంగతి తెలియగానే సులోచన అతన్ని ఆదరించి కూర్చోబెట్టింది. అతను శబ్దభేది పర్వతాన్ని గురించి తను తెలుసుకొని వచ్చిన వివరాలన్నీ విప్పి చెప్పాడు. ఆ పర్వతం అవతల ఏముంటున్నదో, తను ఏమేమి వింతలు విడ్డూరాలు చూచాడో అవన్నీ వెల్లడించాడు. నిదర్శనంగా అతను చేతపట్టుకు వచ్చిన 6 రత్నాలు ఆమెకు చూపించాడు. వెండి నదిలో తన చేయి ముంచగా వెండివిగా మారిపోయిన చేతి గోళ్లను కూడా చూపించాడు. ఇవన్నీ చూచి, ధీరసింహ, నీ మాటలన్నీ అక్షరాలా నిజం. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. నీ ప్రజ్ఞలకు సంతోషించాను. నీవు నిజంగా అసాధ్యుడివి గనుకనే నా అసాధ్యమైన ప్రశ్నలకు జవాబు చెప్పగలిగావు. ఈ లోకంలో నిన్ను మించిన సాహసుడు, గుణవంతుడు, యుక్తిపరుడు మరొకడు లేడు అంటూ అతన్ని మెచ్చుకున్నది సులోచన. తరువాత ఊరి పెద్దల ఏర్పాటు ప్రకారం సులోచన ధీరసింహులకు వివాహమై వారు హాయిగా ఉంటున్నారు. ఇంతటితో 5 ప్రశ్నలు అనే కథ అయిపోయింది.